ఆరు బాకీకి తొలి ఆశీర్వాదం ఇచ్చిన పిమ్మట అక్కడున్న ముత్తైదువులు, మంగళ అందరూ కూడా బాకీకి గంధం, పసుపు రాసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మంగళ కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంది. రామూర్తి అయితే మాత్రం మనోహరి వైపు ఎందుకో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోహరి వంతు రావటంతో వెంటనే మనోహరి బాగి దగ్గరికి వచ్చి బాగిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. బాగి కూడా మనోహరి వైపు సీరియస్‌గానే చూస్తూ ఉంటుంది. బాగి కాళ్ళకి పసుపు రాస్తూ నటిస్తూ మనోహరి బాగి కూర్చున్న సీమంతం కుర్చీ కింద ఉన్న బాంబుని ఆన్ చేసేస్తుంది. అలా బటన్ ఆన్ చేయగానే అందులో గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఒక 3 మినిట్స్‌ని మనోహరి సెట్ చేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అలా సెట్ చేసేసి వెంటనే మనోహరి టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. ఇంకోవైపు అమర్ బాంబు స్క్వాడ్ వాళ్ళు ఇంటికి రాలేదని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా మత్తుతో స్పృహ కోల్పోయి పడిపోయి ఉండటంతో అమర్‌కి అర్థమైపోతుంది. వీళ్ళు భోజనం చేసిన తర్వాతే ఇలా పడిపోయారంటే ఖచ్చితంగా బాంబు ఇంట్లోనే ఉంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే రాథోడ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ రాథోడ్ బాంబు ఇంట్లోనే ఉంది అని అమర్ చెప్పేస్తాడు. అయ్యో సార్ ఇప్పుడు ఎలా సార్ అని రాథోడ్ కంగారు పడుతూ ఉంటే అమర్ పరుగులు పెడుతూ బాగి సీమంతం దగ్గరికి వస్తూ ఉంటాడు. మనోహరి బాంబు ఆన్ చేయగానే గుప్తా గారికి అర్థమైపోయి బాలిక నీ సహోదరి కూర్చున్న కుర్చీ కిందనే ఆ మనోహరి బాంబు పెట్టింది అని గుప్తా గారు చెప్పటంతో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత అమ్ము అంజు బాగీకి గంధం రాస్తూ ఉంటే బాగి చాలా సంతోషంగా వాళ్ళ చేత రాయించుకుంటూ ఉంటుంది. ఇక బాంబులో సమయం అయితే మనకి 34 సెకండ్స్ మాత్రమే చూపిస్తూ ఉంటే అమర్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. అమర్ వచ్చి కాపాడే లోపలే ఆరు అందరినీ కాపాడుతుందా? లేకుంటే అమర్, ఆరు ఇద్దరూ కలిపి అందరినీ కాపాడుతారా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.